ఎన్టీఆర్ యూనివర్సిటీని తొలగించి వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి మార్పుగా తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని మార్చడం అభినందనీయం. సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి నామకరణం చేసి హెల్త్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. అయితే ఒక్కసారి నాకు ఓటేయండి, ఒకసారి నాకు గెలిపిస్తే న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసం చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వెంటనే ఆయన ముఖ్యమంత్రిగా తీసివేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చి పచ్చి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీకు ఇంత కుట్ర పడుతున్నావు? అసలు ఎన్టీ రామారావు ఎక్కడ, నువ్వెక్కడ? ఎన్టీ రామారావు యుగ పురుషుడు, దేవుడు, దైవం. ప్రజలు బ్రహ్మరథం బట్టి ఆయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేశారు. 9 నెలలు తిరిగి రాష్ట్రమంతా ముఖ్యమంత్రి. ఈ ప్రజలు బాగా విపరీతంగా ఓటే గెలిపించినటువంటి వ్యక్తి. ప్రజలు ఒక దేవుడు మాత్రం ఆయన కొలిచే పరిస్థితి ఉండేది. కానీ అటువంటి మంచి వ్యక్తికి ఆ పేరు తీసేయడం ఎక్కడన్నా ధర్మం అడుగుతున్నారు. అందుకే ఈరోజు ఆయన ఉసురుని తగిలింది. అందుకే అడ్రస్ లేకుండా, గల్లంతు లేకుండా ఇలా చితకలబడ్డావు. నీ తండ్రి పేరు పెట్టుకో, ఇది కాకుండా ఇంకొక యూనివర్సిటీ పెట్టి ఇంకో పేరు పెట్టి మీ నాయన పేరు పెట్టు, వద్దని చెప్పడం లేదు. కానీ ఎన్టీఆర్ పేరు తీసేసి మీ తండ్రి గారి పేరు ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నో చేస్తున్నారు, కుతంత్రాలు బండి. ఇంకా ఈ కుట్రలు సాగము. ఇటువంటి తప్పుడు విధాలు పాల్గొన్నందుకు ఇవాళ ప్రజలు చిత్తుగా ఓడించి నేను ఇంటికి పంపినారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన విధానం చేతగాని దద్దమ్మవు నువ్వు అని ప్రజలు ఇవాళ చేతగాక 11 సీట్లు నీతో కలిపి 11 ఇచ్చినారు. నీ బతుకు ఇవాళ ప్రతిపక్షం కూడా లేదు. ఇంకా సిగ్గు తెచ్చుకొని ఇప్పటి నుంచే ఇంకా రాజకీయాలు వదులుకొని ఇంట్లో కూర్చో, లేకుంటే బెంగళూరు ప్యారిస్లో కూర్చో. దుర్మార్గుడు కూడా అసలు నువ్వు రాజకీయాలకు అర్హత నువ్వు. చంద్రబాబు నాయుడు ఇవాళ వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే ఇవాళ కన్ను కొట్టి అప్పుడే భయపడే పరిస్థితి వచ్చింది నీకు. ఇంకా ఇప్పుడు కాదు, ఈ శాంపిల్ ఇంకా ఉంది నాయన నీకు. ఇంకా చంద్రబాబు కథ ఏమిటో ప్రజల యొక్క అధికారం ఇచ్చారు, నీ కథ తేల్చమని అన్నీ జరుగుతా తొందరలో నీకు బుద్ధి సమయం ఆసంగా తెలియజేస్తున్నారు. మరి నిన్న మా తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్నటువంటి పేరుని మరి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. అంటే ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో ఇటువంటి మొత్తం తప్పుడు నిర్ణయాలు. ఆ రోజు కూడా మేము ఒక ఫైట్ చేశాం. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధపడినారు. ఎందుకంటే యూనివర్సిటీలు అనేటువంటివి ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని తీసేయకూడదు. నిజంగా మీ నాయన మీద ప్రేమ ఉంటే కొత్త యూనివర్సిటీలు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి దురదృష్టమైన పరిస్థితి ఆ రోజు వచ్చింది. కానీ ఏదైతేనేవి మళ్ళీ నిన్న ఎన్టీఆర్ గారి పేరుని పునరుద్ధరిస్తూ క్యాబినెట్ ఆమోదం పొందినందుకు మేము మా తెలుగుదేశం కర్నూలు పార్టీ తరఫున కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఈ తెలుగు ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాలి. ఎందుకంటే ఇక మీరు లేదు, కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాబట్టి మీ గురించి మాట్లాడడం వేస్ట్. మరొకసారి మా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి హెల్త్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి ప్రముఖ హాస్పిటల్ అధినేతలు ఒప్పించి ఆ ఆసుపత్రిని యూనివర్సిటీకి డొనేషన్ చేయడము, ఆంధ్రప్రదేశ్కి హెల్త్ యూనివర్సిటీ ఉంటే అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెప్పేసి కృషి చేసినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద ఎన్టీఆర్ యూనివర్సిటీ అని స్థాపించడం జరిగింది. దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో అన్నీ కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. కాబట్టి మహనీయుని పేరుని తీసేసి వాళ్ళ నాయనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఆ రోజు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు తిరగడం జరిగింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటుంది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయినారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో వెంటనే మళ్ళీ మహనీయుడు కృషి చేసినటువంటి యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అందులో ఈ కర్నూలుకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి మా పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో మళ్ళీ మేము కూడా ఒకసారి మహనీయుడిని స్మరించుకోవడం జరుగుతుంది. ఒక నటుడిగా తెలుగు ప్రజలు నన్ను ఆదరించి ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక రాజకీయ నాయకునిగా నన్ను ఆదరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి తెలుగు ప్రజలకు నేను సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఎంతోమంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు విద్యను అందించి వారి జీవితాలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారి హెల్త్ యూనివర్సిటీ పేరును 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి నామకరణం చేయడం, ఆ సందర్భంగా ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ విధంగా పేరు మార్చడం వల్ల మా సర్టిఫికెట్లలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ప్రింట్ అయి ఉంటా ఉంది. తిరిగి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి నమోదు చేయడం చాలా మాకు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే కొనసాగించండి. ఆ విధంగా కొనసాగించినట్టయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. పేరు మార్చినట్టయితే అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేటువంటి